హలో ఫ్రెండ్స్, చూడండి స్వీట్ లెమన్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. టెర్రస్ గార్డెన్లో పుదీనా చూడండి ఎంత బాగుందో. ఇది అసలు పెరగట్లేదు ఫ్రెండ్స్, ఐడియా చెప్పండి. వాక్కాయ చెట్టు పెట్టాను, పెరగట్లేదు. మ్యాంగో చాలా పిందెలు వేసాయి, పూలు పూసాయి, వర్షానికి అన్నీ రాలిపోయినాయి. కరివేపాకు, మల్లె పెద్ద పెద్దగా పూస్తున్నాయి మల్లెలు. ఈ నిమ్మకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు. ఏదో సుది నిమ్మ అంటారంట, విత్తనాలు కూడా లేవు లోపల. బాగా కాస్తుంది, పేరు కరెక్ట్గా తెలియదు నాకు, సుది నిమ్మ అన్నారు. చాలా గుత్తులుగా వస్తుంది. చూడండి ఎన్ని గుత్తులు, ఎన్ని కాయలు ఒకే దగ్గర. చూడండి ఎన్ని గుత్తులు, గుత్తులు గుత్తులు. ఒక గుత్తికి 6-7 కాయలు. చేమంతులు బాగా పూసాయి. ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను కరివేపాకు. జాంకాయలు, వాటర్ యాపిల్ అసలు కాయట్లేదు ఎందుకనో, కొమ్మలు తీసేసాను. చాలా చెట్లు తీసేసాము, వంకాయ అవి అన్నీ కొత్తవి ఏవి పెట్టలేదు. నా హెల్త్ బాగోలేదని పెట్టలేదు, కొత్తవి పెట్టాలి. స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో, చాలా ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి వైట్ బటన్ రోజ్, మందార, పత్తి చెట్టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పత్తికాయలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. మళ్ళీ రేగుపళ్ళ చెట్టు, అరటి, ఇది నల్లేరు తీగ పైకి పారుతుంది. ద్రాక్ష ఇంకా కాత రాలేదు. ఇది బీరకాయలు ఫ్రెండ్స్, బీరకాయలు మరి కోతులు ఉంచుతాయో ఉంచవో తెలీదు. చాలా వేసాయి, చాలా కాయలు వచ్చాయి. వేరా చాలా కాయలు వచ్చాయి, ఉంచుతాయో ఉంచవో. దొండకాయలు అయితే బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా తీగ పెద్దగా కాలేదు కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎండగా ఉంది, బాగా ఎండలో తీస్తున్నాను. దొండకాయలు ఎక్కువేమి రావట్లేదు, చిన్న చెట్టే. ఓకే ఫ్రెండ్స్.